మనిషి కోతు నుండి వచ్చాడు అన్న శాస్త్రవేత్త డార్విన్, అతని చివరి రోజుల్లో కూడా ఏం చదివేవాడు? హెబ్రీ పత్రిక చదివేవాడు అంట కూర్చొని. ఇంతమంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు బైబుల్ గురించి, క్రీస్తు గురించి చెబితే నిన్నగాక మొన్న వచ్చిన ఈ బొడ్డోడని గోగినేని బాబు ఏమండి వాడంటాడు క్రైస్తవ్యం ఖాళీ అయిపోతుందంట, చర్చిలన్నీ మూసేసుకుంటున్నారట. ఎందుకు అంటే చదువుకుంటున్నారట. ఎందుకు అనంటే విజ్ఞానం వైపు అడుగులేస్తున్నారట. ఎందుకు అనంటే సైన్స్ కాలేజీలకు వెళ్తున్నారట. అందుకని దేవుడు లేడు అంటున్నారట. మీకు ఒక విషయం చూపిస్తాను ఇప్పుడు. ఏంటో తెలుసా? విల్మోర్ అనేటువంటి శాస్త్రవేత్త సునీత విలియమ్స్తో పాటు అతను కూడా వెళ్ళాడు అంతరిక్షంలోకి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా చాలా కాలం, మొన్న ఈ మధ్య కిందకి దిగారు. అతను అంతరిక్షంలో ఉండి యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ వీడియో. My feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. It's bound in my Lord and Savior Jesus Christ. ఏమండి అంతరిక్షంలో ఉండి యేసు ప్రభుని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ బాబు గోగినాని అంటాడు చదువుకుంటున్నారు, ఇంకా విజ్ఞానం వైపు అడుగులేస్తున్నారు, ఇంకా సైన్స్ కాలేజీలకు పోతున్నారు, అందుకే చర్చిలు ఖాళీ అయిపోతాయి. మరి తెక్కలోడా అంతరిక్షంలో కూడా చెబుతున్నాడు ఒక శాస్త్రవేత్త వెళ్ళి.